పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే అమలాపురం విచ్చేసిన ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ బీకే శివాని ఆత్మీయ స్వాగతం పలికిన పుర ప్రముఖులు. బ్రహ్మకుమారి సంస్థ ద్వారా విభిన్న దేశాల్లో తన ఆత్మీయ ప్రసంగంతో మానసిక ప్రశాంతతతో కూడిన ప్రేరణ కలిగిస్తూ గత 27 ఏళ్లుగా రాజయోగ శిక్షణే లక్ష్యంగా చేసుకుని అవేకనింగ్ విత్ బ్రహ్మకుమారీస్ ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ బీకే శివాని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం విచ్చేశారు. అమలాపురం కిమ్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన వేదికపై ఎమోషనల్ వెల్ బీయింగ్, మనోభావాల సమతుల్యత, భావోద్వేగాల నియంత్రణ అనే అంశంపై సుదీర్ఘ ఉపన్యాసం చేసేందుకు ఇక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో అమలాపురం గాంధీ బజారులోని ఓం శాంతి తపోవన్ వద్ద తూర్పుగోదావరి జిల్లా బ్రహ్మకుమారీస్ ఇన్ఛార్జి బీకే రజని, కోనసీమ జిల్లా బ్రహ్మకుమారీస్ ఇన్ఛార్జి బీకే శ్రీదేవి నేతృత్వంలో బ్రహ్మకుమారీస్ అంతా పూర్ణ కుంభంతో బీకే శివానీకి ఆత్మీయ స్వాగతం పలికారు. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల దాకా కిమ్స్ కళాశాల గ్రౌండ్స్ లో ఇంటర్నేషనల్ మోటివేషన్ స్పీకర్ శివాని దీది ప్రసంగ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ దంపతులు, జాయింట్ కలెక్టర్ నిశాంతి దంపతులతో పాటు ఆర్డీఓ మాధవి, కిమ్స్ అధినేత చైతన్యరాజు తదితరులు శివాని దీదితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. మనసును నియంత్రించుకోవడం ద్వారా ఒత్తిడి, ఆందోళన, కోపం, నిరాశ వంటి భావోద్వేగాలను సానుకూల శక్తికి మార్చుకోవచ్చునని ఈ కార్యక్రమం ద్వారా మోటివేషనల్ స్పీకర్ బీకే శివాని స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటువంటి ప్రసంగాల ద్వారా మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయన్నారు. భావోద్వేగ శ్రేయస్సుపై బీకే శివాని స్ఫూర్తిదాయక ప్రసంగం స్థానికంగా నిర్వహించి మానసిక ప్రశాంతతను చేకూర్చడం అభినందనీయమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బీకే శివాని అమలాపురంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఎందరికో ప్రేరణ కలిగించారని, అందుకే విజయవంతంగా సాగిందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రముఖులు, ప్రజలు హాజరై శివాని దీది సందేశాన్ని వీక్షించారు. ప్రసంగం అనంతరం కలెక్టర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ నిశాంతి దంపతులు, ఆర్డీఓ కే మాధవి, కిమ్స్ అధినేత చైతన్యరాజు, మెట్ల రమణబాబు, కిమ్స్ ఏఓ రఘు తదితర ప్రముఖులు శివాని దీదితో కాసేపు భేటీ అయ్యారు. మెడిటేషన్తో పాటు యోగా ద్వారా భావోద్వేగాల నియంత్రణ అంశాలపై ముఖాముఖిగా చర్చించారు. మాజీ ఎంపీ చింతా అనురాధ, స్థానిక ప్రజాప్రతినిధులు, కిమ్స్లోని ప్రముఖ వైద్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
నేర్చుకోవాల్సింది ఒకటే, ప్రతి పరిస్థితిలోనూ రైట్ థాట్ చేయడం. There is one more law, and that law is called Sankalp Se Siddhi. లో ఉంటే కోపము, ఆవేశము అది ఇక్కడితో ఆగదు. దాని ప్రాబ్లం మళ్ళీ హెల్త్ మీదకి వస్తుంది. ఆ తర్వాత దాని రిలేషన్ ద్వారా మన మనసులో ఉన్న బ్లాకేజెస్ ని క్లియర్ చేసుకుందాం. The only thing we have థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. I am a loveful being. I am always happy. Now see yourself throughout the day. How many things we have to do every day, how many people we meet, how many roles we play, relationships we take care of. I am a powerful being. I am a peaceful being. I am always happy. Om Shanti. Om Shanti. Okay, so from today, attachment to my children, attachment to my work, attachment to my role and responsibility. In Hindi, we call it moho. So you have to see what you call it in your language. Moho means attachment. How many of us feel we are attached to our family and our children? Yes. And what will this attachment do to the battery, left or right? Attachment will be left or right? Left. Attachment normal or uncomfortable? Left or right? Now this you have to answer. Attachment left or right? There are two words. One is attachment and the other is love. And there is a difference between attachment and love. What we did to my family. Attachment will start reducing. We see today how attachment depletes our soul power and love starts energizing. So what we are going to do is to start charging this battery. Why do we need to charge this battery? Put your finger here. This is an energy center. Like నొప్పి మనసులో తీసుకురాగలదా? నొప్పిని pain in the hand. Will it cause pain in the mind? చేతికున్న నొప్పి మనసులోకి నొప్పి వస్తుందా? Yes or no? వస్తుందా రాదా? No. Okay. Now start worrying about what is happening in the hand. ఇప్పుడు ఈ చేతికి ఏమవుతుందో దాని గురించి చింతించడం మొదలు పెట్టండి. Pick up the phone and enter. My hand is paining. Why? ఫోన్ తీసుకుని చేయి నొప్పిగా ఉంది ఎందుకు అని ఫోన్లో టైప్ చేసి చూడండి. So much information we'll get. This can happen, that can happen, that can happen. చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, అది అవ్వచ్చు, ఇది అయ్యి ఉండొచ్చు. I will start creating all those thoughts. దానికి సంబంధించిన ఆలోచనలన్నీ చేస్తూ కూర్చుంటాం. And then it will start paining here. Paining means worry, fear. అప్పుడు మనసులో పెయిన్ మొదలవుతుంది, అంటే చింత, బెంగ మొదలవుతుంది. So the pain in the hand does not cause the fear and the worry in the mind. చేతిలో ఉన్నటువంటి నొప్పి మనస్సులో నొప్పిని సృష్టించలేదు. How I think about the pain in the hand, that creates the worry and the fear. కానీ దాని గురించి నేను చేసే ఆలోచనల వల్ల నొప్పి, బెంగ, బాధ అనేది తయారవుతుంది. Last, most important. When I start creating worry, fear, here, pain, the pain in my hand will start increasing. Yes or no?
ఎప్పుడైతే మన మనసులో ఆ చింత బెంగ మొదలైందో అప్పుడు ఈ చేతికున్న నొప్పి పెరుగుతుందా పెరగదా చెప్పండి. How many feel if I start creating pain here, pain in my body will increase? మనసులో నొప్పి ఉంది అనుకున్న దగ్గర నుంచి ఈ చేతికి నొప్పి పెరుగుతుంది అనిపించేది ఎవరెవరికి అనిపిస్తుందో వాళ్ళు చేతులు ఎత్తండి. This is the law. Sankalp se srishti. సంకల్పంతో సృష్టి అని అంటారు. ఇది లా. Srishti means my world. సృష్టి అంటే మన ప్రపంచం. So put your finger here. My every thought is creating my feeling first. ఈ వేలు ఇక్కడ పెట్టుకుని చెప్పండి, నా ప్రతి ఆలోచన ఒక ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది. My every thought radiates to every cell of my body, starts creating the health of my body. That is my srishti. ప్రతి ఆలోచన మన శరీరంలో ప్రతి కణం పైన దాని ప్రభావం పడుతుంది. అదే మన సృష్టి. Then my thoughts, which I think about people, that thought reaches them, it creates my relationship. తర్వాత నా ఆలోచన ఇతరుల గురించి ఏదైతే చేస్తానో అది వైబ్రేషన్స్గా వారి దాకా వెళ్ళి దాంతో మన సంబంధం ఏర్పడుతుంది. So my thoughts create my relationships, not my words and behavior. కావున ఆలోచనలు నా సంబంధాలను ఏర్పరుస్తాయి, నా మాటలు నా వ్యవహారము కాదు. Then my thoughts and feelings radiate into the environment. They create my environment here for me. నా ఆలోచనలు నా చుట్టూ ఉన్న వాతావరణంలోకి వ్యాపించినప్పుడు ఆ వాతావరణం కూడా దానివల్ల ప్రభావితం అవుతుంది. So my thoughts create feeling, my thoughts create health of body, my thoughts create relationships, my thoughts create my work, my thoughts affect environment. కావున నా ఆలోచనలు నా ఫీలింగ్ని తయారు చేస్తాయి, నా శరీర ఆరోగ్యం ఆధారపడుతుంది, నా సంబంధాలు ఆధారపడతాయి, నేను చేసే పని మరియు నా చుట్టూ ఉన్న వాతావరణం కూడా దానివల్ల ప్రభావితం అవుతుంది. So a peaceful being, I am a powerful being, I am a loveful being, I am always happy. Happiness is my nature. How many things we have to do every day? How many people we meet? When you leave from here, you go home, you have your dinner, and just before you're going to go to sleep, and you sit in your bed, just 1 minute before you go to sleep, just again gently relax the body. See yourself as a point of light. And last 3 thoughts before going to sleep. I am a baby. Just 4 thoughts before going to sleep. And then when you wake up in the morning, it's very important to take care. What is my first thought when I wake up? Because my first thought when I wake up will decide the energy for the rest of the day. Sri D. Buchbabu Garu, Mrs. I request her on to come on to. నేర్చుకోవాల్సింది ఒకటే, ప్రతి పరిస్థితిలోనూ రైట్ థాట్ చేయడం. There is one more law, and that law is called Sankalp se Siddhi. లో ఉంటే కోపము ఆవేశము అది ఇక్కడితో ఆగదు, దాని ప్రాబ్లం మళ్ళీ హెల్త్ మీదకి వస్తుంది, ఆ తర్వాత దాని రిలేషన్. फोटोज वीडियोस हमेशा हर प्रोग्राम इवेंट मैनेजमेंट्स करते हैं, इसलिए सेंटर में भी डेकोरेशन सब करते हैं। अरे भाई मीडिया सर्विस का दोनों सेंटर पे वैसे भी आते हैं।
इनके पिताजी भी आते हैं, माता जी भी आते हैं। सेवा बहुत करते हैं। लोग किसे